హలో అండి. ఈరోజు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొలతలు లేకుండా ఆది బ్లౌజ్తో ఏ విధంగా బ్లౌజ్ కట్ చేయాలి, ఆది బ్లౌజు పక్కన పెట్టుకొని కట్ చేయాలి. తర్వాత మెజర్మెంట్స్ అన్నీ చెప్తాం. కానీ మొట్టమొదట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఈజీగా ఉండేటట్టు సింపుల్గా బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలి అంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. మరోసారి చేసి చూపిద్దామని కటింగ్ చేసి చూద్దామా. అది బ్లౌజు పొడవు 14 ఇంచెస్ ఉంది. ఇదండి 14 ఇంచెస్. ఓకేనా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఇది తర్వాత కట్ చేసుకుంటాం. ముందు లైనింగ్ క్లాత్ మీద కట్ చేసుకోవాలి, తర్వాత దాని మీద పెట్టి మనం కట్ చేసుకోవచ్చు. దీని పొడవు వచ్చి లూజు, చెస్ట్ లూజ్ వచ్చి 22 ఇంచెస్. 22 ఇంచెస్ అంటే 21.5 అనమాట. 21.5 అంటే పావు తక్కువ 13 అంటే మనం ఇలా పెట్టుకోవచ్చు. అది ఖర్చుకుంటుంది అన్నమాట. ఇప్పుడు 14 ఇంచులు కదా, 14 ఇంచులకి మనం ఇది ఖర్చు పోను ఇక్కడి నుంచి 14 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి కూడా తీసుకోవాలి. అంతే. ఈ మార్క్కి కలుపుకుంటే లెంగ్త్ మార్క్ చేసుకోము. ఇది లూజ్ కాబట్టిగా ఈ మార్క్ చేసుకున్నాం. ఒక బాక్స్లో తయారైపోద్ది అన్నమాట. ఇది ఈ అంచు కొంచెం సాగింది కాబట్టి మీకు అలా కనిపిస్తుంది, అదేం పర్వాలేదు. ఇది స్ట్రైట్. ఇప్పుడు చంక్ డౌను చంక ఇక్కడి నుంచి ఉండాలన్నమాట. దీని ప్రకారంగానే మనం పెట్టుకోవచ్చు. మెజర్మెంట్స్ ఏం లేకుండాను ఈజీగా కట్ చేసుకోవచ్చు. మెజర్మెంట్ అంటే ఎంత ఉండాలి, యాక్చువల్గా ఎంత ఉంటే ఎన్ని ఇంచులు ఉంటే ఇంకెన్ని ఇంచులు ఎక్స్ట్రా పెట్టాలి, అటువంటిది లేకుండా అనమాట. అందుకోసమనే ఇది మీకోసం చేయవలసి వచ్చింది. ఇక్కడి నుంచి ఒక మార్క్ పెట్టుకున్నాం. తర్వాత చెస్ట్ 13 ఇంచులు, షోల్డర్ 13 ఇంచులు అన్నమాట. షోల్డర్ 13 అంటే 6.5 వస్తుంది కదా, 6.5 పెట్టాం. దీని తినగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అప్పుడు ఈ బాక్స్ తయారైపోయింది చంక్కి. ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ ఎంతవరకు డౌన్ కావాలన్నది మామూలుగా మెజర్మెంట్లో అయితే ఆ విధంగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మీకు కావాల్సింది ఆది బ్లౌజ్ ప్రకారంగానే చేయాలనుకుంటే ఈ విధంగా పెట్టుకోవాలి. బ్లౌజ్ లెంగ్త్ నుంచి కింద నుంచి పై వరకు ఇంత ఉంటుందని. ఇప్పుడు షోల్డరు ఇక్కడికి 3 ఇంచులు మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకొని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొలత బ్లౌజ్ కూడా ఎవరో కుట్టిన ఉంటాయి, అది రాంగ్ కుట్టారనుకోండి. అలాంటప్పుడు మనం సరి చేసుకోవచ్చు. ఇది ఎంత ఉంది, 6.5కి 1 ఇంచు ఇటు పెంచింది అన్నమాట. 6.5 ఇక్కడికి ఉంది, కొంచెం ఇటు పెంచాం. ఇటు పెంచామంటే నెక్ చూసుకోవాలి. అప్పుడు మనం ఇంత ఈ విధంగా వస్తుందా అని చూసుకుంటే పర్వాలేదు, లేదంటే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మామూలుగా అయితే షోల్డరు ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఉంచుకోవాలి. కానీ ఈ జాకెట్ ప్రకారంగా ఇక్కడికి వచ్చిందన్నమాట. జాకెట్ ప్రకారంగా కట్ చేద్దాం మనం. జాకెట్కి ఇక్కడి నుంచి ఇలా పెట్టుకొని ఈ విధంగా చేస్తే ఇక్కడ మార్క్ వచ్చింది. తర్వాత ఈ విధంగా పెట్టి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పు వచ్చింది అన్నమాట. ఇది అలా కాకుండా ఉండాలంటే మరి కొంచెం మనం ఇలా పెట్టుకోవచ్చు.
ఆది బ్లౌజ్ పొరపాటు ఉంటే మాత్రం ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకుంటాం. ఇలా తర్వాత ఆర్మ్ హోల్ ఈ విధంగా చేసుకోవాలి. ఇది పెట్టుకుంటే మనకు రౌండ్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఇలా చేసుకోవాలి. ఇక్కడ కొంచెం షోల్డర్ డౌన్ కోసం అని ఈ మార్క్ మనం చేసుకోవచ్చు. ఇదైంది. ఈ విధంగా ఇక్కడ ఎంత ఉందో ఆది బ్లౌజ్ ప్రకారంగా మనం ఇక్కడికి ఇలా పెట్టుకోవచ్చు. ఇది పెట్టి రౌండ్గా కావాలంటే మనం ఈ విధంగా రౌండ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్కి ఇక్కడ కొంచెం చిన్న కాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత వెంటనే మనం హ్యాండ్సే కట్ చేసుకోవాలి. ఇందులో వచ్చిన సెంటర్లో వచ్చిన ముక్కలు మాత్రం ఫ్రంట్ క్రాస్ కట్ చేస్తున్నాం. క్రాస్ జాకెట్ ఇది, ఫ్రంట్ క్రాస్ వస్తుంది, అది కట్ చేసుకోవాలి. అందుకోసం ముందు హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్కి ఈ విధంగా చూడండి, ఈ విధంగా మడత పెట్టుకోవాలి. ఈ అంచులు రెండు వస్తాయి, ఇటు పక్క ఇలా ఉంటుందన్నమాట. ఈ విధంగా సమానం చేసుకొని హెచ్చు తగ్గులు ఉంటే ఇక్కడ కట్ చేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, క్రాసులు ఉన్నాయి. అది అంతే. ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. 1 2 మొత్తం 4. అటుపక్క ఓపెన్ ఉంటుంది, ఇటుపక్క కటింగ్ ఏమి ఉండదు. చూడండి, ఇక్కడ ఇది ఖర్చు కోసం మనం డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా హ్యాండ్స్ పొడవెంత, పొడవు ఇక్కడి నుంచి మనం చేసుకోవచ్చు. పొడవు ఎంత ఉంటే అంతే. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఈ పొడవుని ఇలా చేసుకొని తర్వాత ఈ విధంగా పెట్టుకొని ఇంత పొడవు ఇది మాత్రం కుట్టేటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంత కావాలంటే అంత. ఇది చూసారా, ఇది కొంచెం ఎక్కువ ఉంది లూజు. ఇది వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం జరుపుకుందాం. ఇక్కడ పెట్టుకొని ఇలాగా
ఇదన్నమాట. ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న కాటు పెట్టుకోవాలి. దీనికి లోతు ఇక్కడ నుండి కొంచెం అంచనాగా 1 అంగుళం ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి 30 అంతే. హ్యాండ్స్లో పెట్టి మనం కట్ చేయలేం కాబట్టి 30 లోతు ఇక్కడ నుంచి 30 లోతు అంటే ఎంత ఇలా తీసుకొని ఇలా చేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది అన్నమాట. లూజ్ ఉంది కదా, ఇక్కడ లూజ్ పెట్టి లూజ్కి కూడా ఒక కాటు పెట్టుకుంటాం. కాటు పెట్టుకొని దీనికి ఇది ఫ్రంట్ సైడ్ అని తెలుసుకోవడం కోసం మనం ఒక అంగుళం ఉంది కాబట్టి ఇక్కడ అంగుళం నుంచి ఇది ఇక్కడ పెట్టుకొని ఈ కాటుకి ఇలా ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఫ్రంట్ అని తెలుస్తుంది. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చేతులు అయిపోయి పార్ట్ కట్ చేసుకోవాలంటే ఈ విధంగా క్రాస్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. ముందు మిగిలిన ముక్క మనం బ్యాక్ కట్ చేస్తాం, అక్కడ హ్యాండ్స్ కట్ చేస్తాం, మిగిలింది ఈ పీసు. ఈ రెండు ఈ విధంగా మడత పెట్టుకొని క్రాస్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది క్రాస్ ఈ మూల నుంచి పెట్టుకున్నాం. ఇది ఇక్కడ ఎక్కడ కూడా ఎక్కడ కింద కటింగ్ లేవు, కరెక్ట్గా ఇక్కడ సరిపోయింది, ఇక్కడ సరిపోయింది, ఇక్కడ ఉంది. ఈ విధంగా చేసుకొని మనం మార్క్ చేసుకోవడమే. ఈ లోపలే మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముందు మార్క్ చేసుకుంటే అంచనాగా కింద ముక్క మనకేం డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం అనేది రాను రాను మీకే అలవాటు అయిపోతుంది. నేను చెప్పేదానికంటే మీకు కూడా ఈ ఓన్ ఐడియా వచ్చేస్తుంది అన్నమాట. ఆ విధంగా తర్వాత ఇలా తిప్పుకొని ఫ్రంట్ నెక్ మనం కట్ చేస్తాం. ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుంటాం. ఫ్రంట్ నెక్ సేమ్ దీనిలాగా ఇక్కడ పెట్టుకొని ఈ విధంగా దీని తిన్నగా వచ్చేటట్టు చూసుకుంటే ఇది ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పార్ట్ కొంచెం తీసేద్దాం.
బ్యాక్ ఎంత ఉందో అంతే కట్ చేసుకొని మనం ఫ్రంట్ లోతు తగ్గించుకోవచ్చు. తర్వాత ఫస్ట్ మాత్రం దీనిలాగే సంకలు తీసుకోవచ్చు. పొరపాటున ఇది కట్ చేయకూడదు. కట్ చేసేటప్పుడు కొంచెం దూరంగానే మార్క్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ జాగ్రత్త చూసుకుని చేయాలంటే మీకు డౌట్ ఉంటే తీసుకోవాలి బయటికి ఇలాగా. ఇది తీసుకొని ఈ మార్క్ మీద కట్ చేసుకోవచ్చు. అయిపోయింది. ఇప్పుడు మరోసారి మార్క్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. చెస్ట్కి ఎంత కావాలి అంటే దీనిలాగే సేమ్ పెట్టుకోవాలన్నమాట. ఇంత వచ్చింది చూడండి. ఇంత అంటే ఈ డాట్కి ఇక్కడ, ఈ డాట్కి ఇక్కడ చేసి ఇది ఎంత దూరం ఉందో ఒకసారి చూసుకోవాలి. ఫ్రంట్ డాట్, ఈ డాట్లు మార్కింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. 4 ఇంచెస్ ఉంది. మనం అదే పావు తక్కువ 3 అంగుళాలు ఉంది. పావు తక్కువ 3 అంగుళాలు, పావు తక్కువ 4. ఈ ఖర్చు పోను ఇంత ఉందన్నమాట. ఇది ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మీదకి వచ్చింది. ఇదే విధంగా షేప్ ఇక్కడి నుంచి వచ్చింది. ఈ ఖర్చుకి మాత్రం వదిలేసేయాలి. అంటే ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్కి డాటు ఖర్చు కలిపి ఎంత వదిలేసేయాలి. వదిలేసి నెక్స్ట్ ఇక్కడ నుండి షేప్కి ఎంత వచ్చిందో ఇంత మార్క్ చేసుకొని ఖర్చుకి ఈ మాత్రం వదిలేసుకోవాలి. ఇక్కడ ఖర్చుకు వదిలేసాం, ఇక్కడ ఖర్చుకు వదిలేసాం. ఇక్కడ నుంచి ఇదే విధంగా యాక్చువల్గా ఈ విధంగా రాదు, కానీ ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా చేయాలంటే మనం ఆది బ్లౌజ్నే ఫాలో అవ్వాలి. లేదంటే మేము అలాగే ఇచ్చాము అలాగే కుట్టాలి కదా అంటారు. అందుకోసమని అందులో కొన్ని బాగాలేకపోతే సరి చేసుకోవచ్చు, కానీ కొన్ని వంకటెంకర్లుగా ఉన్నా సరే ఆ విధంగా కుట్టి ఇవ్వాలి. అలాంటప్పుడే వాళ్ళకి ఫిట్ అవుతాయి. అన్ని బాడీలు ఒకలాగా ఉండవు కాదు కాబట్టి. నెక్ ఈ విధంగా కట్ చేసుకోవాల్సింది. బ్యాక్ పార్ట్ మీద పెట్టి ఫ్రంట్ ఈ లోతు ఉంది కదా, లోతుని కట్ చేసుకోవాలన్నమాట. ఇది కట్ చేయడం అంటే ఇది లోతుని మనం ముందే మార్క్ చేసుకొని చేయాలి, లేదంటే దెబ్బ అయిపోతుంది. ఈ విధంగా ఇది కొలతల ప్రకారం కాదండి, మరోసారి చెప్తున్నాను. ఆది బ్లౌజ్ ప్రకారంగా మనం కట్ చేయాలంటే ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ కోసమని ఈ మాత్రం పెట్టి ఈ కార్నర్లో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చేసుకొని ఇక్కడ నుంచి
చేసుకోవాలి. తర్వాత ఈ డాట్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉందన్నది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా పెట్టుకొని ఖర్చుకి మాత్రం వదిలేసి ఇక్కడ నుంచి ఎంత అప్పుడు ఇక్కడ ఇలా కొంచెం కాట్లు పెట్టుకొని కింద పై ఒకేలాగా ఉండడం కోసమని కాట్లు పెట్టుకుంటాం, జరిగిపోకుండా ఉండాలని. ఇది ఇప్పుడు ఈ మార్కులు రావాలంటే దీంతో ఇలా కొంచెం దీని మీద ఇలాగంటే డ్రా చేసిందంతా కింద పడుతుంది. ఈ విధంగా డ్రా చేసుకో. చూడండి ఇలాగ వచ్చే వీటిలో పడింది కదా. ఇక్కడ కొంచెం అంచనా బాగా కనిపించడం కోసం మనం కుట్టే లోపల ఇవి కనబడవు కాబట్టి మరోసారి ఇలా చేసుకోవచ్చు, అంతే. మనం ఈ లోతుని చూసుకుందాం. లోతుని కావాలంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సరిపోయింది. ఇదే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్. ఇప్పుడు షేప్ కట్ చేసి చూపిస్తాను. షేప్ కోసమని ఈ విధంగా షేప్ లెంగ్త్కి ఇలా మార్క్ చేసుకుంటాం. ఇలా పెట్టి ఖర్చు కోసం ఏమాత్రం వదిలేసుకొని అంచనాగా ఇది ఆది బ్లౌజ్తో చేస్తున్నాం కాబట్టి ప్రతిదీ ఆది బ్లౌజ్ లాగే చేసుకోవాలి, మెజర్మెంట్స్ లేకుండా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సింపుల్గా ఉంటుందని నేను ఇది ఒక వీడియో పెట్టడం అవసరం అని అనిపించింది నాకు, అందుకోసమే ఇది మీకు పెడుతున్నాను. సరిపోయింది. తర్వాత ఖర్చుకు వదిలేసుకుంటాం ఇక్కడి నుంచి. ఖర్చుకి వదిలేసి ఇలాగా కట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ఒరిజినల్ జాకెట్ పీస్ తీసుకొచ్చి ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. కాకపోతే అది కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఏమాత్రం కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఎందుకంటే మనం అడ్జస్ట్ చేసి దీనికి అతికేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయి కాబట్టి అది కట్ చేసుకోవచ్చు తర్వాత. అంతేనండి. మీకు ఈ కటింగ్ నచ్చినట్లయితే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు మరిన్ని బ్లౌజ్ కటింగ్ కోసం మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. వేరే వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడా
ఈజీ బ్లౌజ్ కటింగ్ అని చెప్పి మరి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.